మందుబాబులకు బ్యాడ్ న్యూస్. 2 రోజుల పాటు ఇక బార్లు, రెస్టారెంట్లు, వైన్ షాపులన్నీ బంద్. అసలు ఎందుకు బంద్? ఆ డీటెయిల్స్ ఏంటి ఒక్కసారి చూద్దాం. హైదరాబాద్లోని మందుబాబులకు పోలీసులు బ్యాడ్ న్యూస్ చెప్పారు. 2 రోజుల పాటు వైన్ షాపులు, బార్లు బంద్ చేయాలంటూ ఆదేశించారు. గణేష్ నిమజ్జన దృష్ట్యా సెప్టెంబర్ 17, 18 తేదీల్లో మద్యం షాపుల్ని మూసివేయాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రేపు అంటే మంగళవారం హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలంటూ పోలీసులు ఆదేశించారు. దాదాపు 24 గంటల పాటు మద్యం షాపులు, బార్లు, రెస్టారెంట్లు బంద్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాటు చేస్తున్నారు. సెప్టెంబర్ 17వ తేదీన ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలతో పాటు కళ్ళు దుకాణాలు, ఇక బార్లు మూసేయాలంటూ హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వైన్ షాపులు, బార్లు తెరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇక స్టార్ హోటల్లో, బార్లు, ఇక రిజిస్టర్ క్లబ్లకు మాత్రమే నిబంధనలు వర్తించవని పోలీసులు పేర్కొన్నారు. రానున్న 2 రోజుల పాటు మద్యం షాపులు బంద్ కారణంతో ఇవాళ నగరంలోని పలు మద్యం దుకాణాల వద్ద మందుబాబులు రద్దీ కనిపిస్తుంది. గణేష్ నిమజ్జనం అంటే మందు, చిందు తప్పనిసరి అని భావించే మందుబాబులు ముందస్తు జాగ్రత్తగా స్టాక్ పెట్టుకుంటున్నారు. మరోవైపు హైదరాబాద్లో గణేష్ నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే శోభయాత్ర రూట్ ఖరారు చేశారు. సున్నితమైన ప్రదేశాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు మందు తాగి గణేష్ నిమజ్జనం చేసే వాహనాలపై ఎక్కితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు ఇప్పటికే మందుబాబులకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో 2 రోజుల పాటు మద్యం బంద్ అనే వార్త వినంగానే మందుబాబులంతా కూడా వైన్ షాప్ల ముందు క్యూ కట్టారు. 2 రోజులకు సరిపడే స్టాక్ తెచ్చి ఇక నిలువ పెట్టుకుంటున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.